టీవీ7 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక పాత బస్టాండ్ సెంటర్ లో దివంగత భారత జాతీయ నేత డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి దివంగత నేత జగజీవన్ రామ్ విగ్రహాన్ని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ జగజ్జీవన్ రామ్ అమరహే అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుఖీభవ ట్రస్ట్ సభ్యుడు నెదనూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ దివంగత జాతీయ నేత బాబు జగజ్జీవన్ రామ్ భారతావనికి ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, దళితులు, మహిళల హక్కులను దిశానిర్దేశం చేశారు, మహనీయులకు కీర్తించారు. మరొక వైపు శ్రీనివాస్ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అందించే ప్రజాసేవల గురించి ప్రస్తావించారు. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాగిరెడ్డి వెంకన్న పేదలకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నారని, ప్రతి నెల 4వ మంగళవారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి నెలకు సరిపడా మందులు సైతం ఇస్తున్నారన్నారు. సమాజ సేవ పట్ల ఒక సాధారణ వ్యక్తి వెంకన్న స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సుఖీభవ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న, నేదూరి శేషగిరి, ఈతా ప్రసాద్, కొయ్య బంగారు బాబు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. జగజీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకోవడం మాకెంతో ధన్యకరమైన దినముగా భావిస్తున్నాం. ఒక దళితులకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా సామాజిక న్యాయం చేకూర్చే విధముగా తన కేంద్రంలో ఎన్నో ఉన్నతమైన పదవులు చేస్తూ, అలాగే భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానిగా ఒక దళితుడు ఎన్నికవడం మాకెంతో స్ఫూర్తిదాయకము. ఆయన స్ఫూర్తి భావతరాలకు ఒక మార్గంగా ఒక సూచనగా మేము భావిస్తున్నాం. అలాగే ఆ యొక్క సేవలను మేము స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాది సిద్ధి వినాయక ఆటో యూనియన్ టౌన్ నాయకులు, అలాగే ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సాయి గారు, ఇలాగ మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిర్విరామంగా సేవలు అందిస్తుంది. ఈ సేవలు మరి ఇంకా ముందు మరి అనేకమైనటువంటి వ్యాధిగ్రస్తులకి అందిస్తుందని తెలియజేస్తూ, అలాగే మరి మాకు విశేషమైన మరి సేవలు అందిస్తున్న అశ్విని హాస్పిటల్ అధినేత శ్రీ చప్పిడి వెంకటేశ్వరరావు గారు, అలాగే కేవీ సత్యనారాయణ గారు, అలాగే ఇషా దీపిక్ గారు, వీరందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ రామచంద్రపురంలో ఉంది కనుక ఎవరైనా సహాయ సహకారాలు అందించాలనుకున్నట్టయితే మా ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారు పాత బస్టాండ్ సుగంధి గార్లెండ్స్కి వచ్చి మీరు సంప్రదించాలని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఎవరైతే మేము సహాయం చేయాలని ఆశపడుతున్నారో వారందరూ కూడా వచ్చి మీ సహాయ సహకారాలు అందించండి. ఏమైనా సరే బియ్యం కానీ, పప్పులు కానీ, మరి నూనె కానీ, ఏదైనా సరే మీకు తోచినటువంటి సహాయాన్ని ఈ ట్రస్ట్కి అందించి అనేక మంది బడుగు బలహీన వర్గాలకు మేము అందిస్తున్న ఆ సేవలో, పరిచర్యలో మీరు కూడా భాగస్థులు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సమరయోధుడు, ఉప ప్రధాని, అలాగే సామాజిక న్యాయ సాధన కొరకు విపరీతమైన కృషి చేసిన మన బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నివాళులు అర్పిస్తుంది. పాత బస్టాండ్ రామచంద్రపురంలో ఉన్న ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ మరి ప్రతిరోజు వృద్ధులకు భోజన సదుపాయం ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి హాస్పిటల్కి వచ్చేటువంటి వారికి, మార్గ మధ్యంలో మరి సమయం మించిపోయినటువంటి వారికి, ఆకలిగా ఉన్న వృద్ధులకు, అనాథులకు, చిన్నపిల్లలకు అందరికీ కూడా ఎవరొచ్చినా అన్నదాత సుఖీభవ అన్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు ఉచిత భోజన సదుపాయం కల్పించింది ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్. అలాగే మరి సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి నెల 4వ మంగళవారం అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, ముఖ్యంగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకి ఉచితంగా మరి నెలకు సరిపడా మందులు ఇస్తుంది. అంతేకాకుండా పంటి నొప్పితో బాధపడుతున్న వారికి, కంటి నొప్పితో బాధపడుతున్నటువంటి వారికి, హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్న వారికి, అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి, ఎముకలతో బాధపడుతున్నటువంటి ఎముకల అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి కూడా ఉచిత వైద్యం ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తుంది.
మరి నాగిరెడ్డి వెంకన్న గారి సమక్షంలో 10 మంది సభ్యులు కలిసి 2000